ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడులో మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వాదపు జల్లులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనుదినము కూడా ఈ యొక్క వాగ్దాన ప్రార్థనలలో ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క వాగ్దానం క్లెయిమ్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ యొక్క వాగ్దానంతో దీవించి ఆశీర్వదించును గాక. 21 days of prayers లో ఈ దినమందు 7వ దినము 7వ వాగ్దాన ప్రార్థన. దేవుడు మనకిచ్చిన వాక్య భాగము కీర్తనలు 34:4వ వచనము. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఐ sought the Lord and he heard me and delivered me from all my fears. May the Lord bless this word. చూడండి, మరి కీర్తన 34 చూడగానే మనకు జ్ఞాపకం వస్తుంది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇంకా మనం ముందు చదువుకుంటూ పోతే మరి సింహాల నోట్లో నుంచి ఆయన మనల్ని విడిపించాడు. మనం ఎందుకంటే మరి ఆకలి కొనగా మనకు ఆకలి తీర్చినటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. కాబట్టి 4వ వచనంలో ఏమనుందంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయక ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించెను. ఈ వాక్యం మనకి ఎంతగానో ధైర్యమును బలమును అనుగ్రహిస్తుందండి. మనుషుల దగ్గరకు వెళ్తే మనకు రాకపోగా ఇంకా ఏం జరుగుతుందంటే ఇంకా ఎక్కువ భయం మనకు కలుగుతుందండి. ఎందుకంటే అయ్యో నీకు అలా అయిందా, అయ్యో అయ్యో ఇంకేమైనా అయిపోతుందేమో అని మనను ఇంకా నిరాశ నిస్పృహలోకి మనుషులు తీసుకొని వెళ్తూ ఉంటారండి. కానీ దేవుని యొక్క వాక్యము గాను మనము చదివితే దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు ధైర్యమునిస్తాడు, మనకు భయం సమస్త భయములో నుంచి దేవుడు నేను నన్ను కూడా విడిపించేటువంటి దేవుడుగా ఆయన మన జీవితంలో ఉంటాడండి. హల్లెలూయా. చూసారా, ఈ దినమందు దావీదు మహారాజు మనతో మాట్లాడుతున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చాను. మన ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేటువంటి దేవుడు. మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి కూడా ఆయన మనలను విడిపించేటువంటి దేవుడు. మరి దేవుడు మన ప్రతి ఒక్క భయంలోంచి విడిపించాలంటే మనం ఏం చేద్దామంటే దేవునితో మనం సమయం గడుపుతాం. ప్రతి ఒక్క సమస్యను కూడా దేవుని యొక్క పాదాల సన్నిధికి మనము తీసుకొని వద్దాం. పాపం చేసినటువంటి స్త్రీ, పాపాత్ములైనటువంటి స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చింది. మనుషులందరూ కూడా ఆమెను ఈమె పాపాత్మురాలు, ఈమె వచ్చి యేసుప్రభు యొక్క పాదాలు పట్టుకుంటుంది అని మనుషులందరూ చూస్తున్నారు. కానీ దేవుడు ఆమెను ఎలా చూస్తున్నాడంటే ఆమె తన యొక్క పాపాలన్నింటినీ కూడా యేసుప్రభు యొక్క పాదాల చెంత కుమ్మరించటం యేసుప్రభు చూస్తున్నాడండి. హల్లెలూయా. ఆమెలో ఉండే పశ్చాత్తాపమును యేసుప్రభు చూస్తున్నాడు. కానీ మనం ఏం చూస్తాం? పై రూపమును మాత్రమే చూస్తాము. ఇంకా వారిని వెలివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈమె ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈమె ఇక్కడ రావద్దు, ఈమె ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండు, యేసుప్రభుకు తెలియదు ఈమె ఎటువంటి ఆమో అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ యేసుప్రభుని ఆమె ఎలా చూస్తున్నాడంటే ఒక పశ్చాత్తాపంతో నిన్నటువంటి వ్యక్తిగా యేసుప్రభు చూస్తున్నాడు. అందుకే ఆయన అన్నాడు, అమ్మా నీ యొక్క పాపాలన్నిటి కూడా నేను క్షమించేశాను. హల్లెలూయా. అలాగే మన జీవితంలో కూడా మన భయములన్నిటిని కూడా తీసివేసేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ఆయన పాదాల దగ్గరకు వెళదాం. దేవుడు నిన్ను నన్ను కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఈ ఉదయకాలంలో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు. మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవా నీకు వందనాలు నాయన. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి కూడా దేవుడు నన్ను విడిపిస్తాడు అని ప్రభు దావీదు మహారాజు చెప్తున్నాడు. మరి నా యొక్క విన్నపములను ఆయన ఆలకించాడు, ఆయన జవాబిచ్చాడని కూడా చెప్తున్నాడు యేసయ్య. అవును తండ్రి నాయన, నువ్వు మంచి దేవుడు ప్రభా. మా యొక్క ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, మా యొక్క ప్రతి పాపను క్షమించేటువంటి దేవుడు, నీ యొక్క వాగ్దానంతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడు అని నాయన నీకే స్తుతులు స్తోత్రము తండ్రి కొందరం చెల్లించుకుంటాం. దేవా మీరు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము యేసు నామములో అవును ఆమేన్ అని పలుకుచున్నాం. యేసయ్య ప్రభా, మీరు మమ్మల్ని దీవించేవాడమని నీకే స్తుతులు స్తోత్రము తండ్రి. నీకు వందనములు చెల్లించుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.